హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే వీక్ ఆఫ్ అయితే తీసుకున్నాను. కంటిన్యూగా ఆఫీస్కి వెళ్తే మధ్యలో ఒకరోజు వీక్ ఆఫ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది కదా. సరే వీక్ ఆఫే కదా అని కొద్దిగా ఎక్కువసేపు పడుకున్నాను అనమాట, ఒక హాఫ్ అన్ అవర్. ఇక కిచెన్లోకి అయితే వెళ్దాం ఫస్ట్. ఎందుకంటే కొద్దిసేపు చూడండి, వర్క్ ఎక్కడిదా అక్కడే ఉంది. ఇదైతే మామూలే కదా. ఫస్ట్ అయితే గ్యాస్ క్లీన్ చేసుకుందాము. అదేంటి మా పాప కనిపించలేదు, స్కూల్కి వెళ్ళిపోయినట్టుంది. వాళ్ళ డాడీ కూడా ఆఫీస్కి పోయినట్టుండు. టవల్స్ చూడండి, స్నానాలు చేస్తారు, సోఫాలలో పడేస్తారు, ఆ బ్యాగులు అసలు. ఇక అదేంటో ఇంట్లో ఇక ఇంటికాడ ఉంటే మాత్రం సర్దుకోనికే సరిపోతుంది. సర్లే వీక్ ఆఫే కదా, రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అవుతట్లేదు. ఇక మా బాబు అయితే స్కూల్ పోనట్టుండు. వీడికి నైట్ కోల్డ్ అయింది. సార్ కాటన్ చూసుకుంటా కూర్చుండు కదా, చూడండి స్వాతి ముత్యం లాగా పెట్టిండు ఫేస్. అది స్కూల్ టైం అయిపోయేంత వరకు అండి, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాడు. ఇక ఎవ్వరికి ఇక ఇది సోఫాలలో అయితే మాత్రము దువ్వెన్లు, బ్యాగులు, రిమోట్లు ఇవే ఉంటాయి మ్యాక్సిమం. ఈ సర్దుకోలేక చచ్చిపోవాలి ఇవి. సరే ఇవాళ అయితే నేను జనరల్ టాపిక్ అయితే మాట్లాడదాం అనుకున్నానండి. చూడండి, ఏంటంటే మనకు జూలై 15th నుండి ఒకటి మనకు యూట్యూబ్ నుండి న్యూ అప్డేట్ అయితే వచ్చింది కదా, అది అందరికీ తెలుసు. అది ఏంటంటే మనకు ఏఐ వీడియోస్, కార్టూన్ వీడియోస్, కాపీ రైట్ వీడియోస్, మళ్ళీ అట్లాగే ఓన్లీ వెనకాల ఫొటోస్ ఇచ్చి మ్యూజిక్ ఇవ్వడము, దేవుడు అంటే ఈ టవల్ కూడా చూడండి లోపల పడేసారు. ఇది కూడా స్మెల్ వస్తుంది, ఇది కూడా బయట వేసేద్దాం గాలికైతే. అదే అండి కాపీరైట్ వీడియోస్ అంటే మనము కనిపించి మన వాయిస్ ఉంటే ఓకే, మన వీడియోస్ సక్సెస్ అయినట్టు. మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాం, ఇవాళ కాకపోయినా రేపన్నా అవుతాము. కానీ ఇట్లా కాపీరైట్ వీడియోస్ కొంతమంది అయితే ఒకటే వీడియో పొద్దుకు 4 సార్లు అప్డేట్ చేస్తుంటారు. అంటే రిపీటెడ్ వీడియోస్ అనమాట అవి. అలాంటివి మానిటైజేషన్ అయితే అవ్వవంట. ఒకవేళ టీ అయితే పెడుతున్నానండి, కొద్దిగా టీ పెట్టుకొని మాట్లాడుకుందాం తాగుకుంటూ. మామూలుగా అయితే ఇక గిన్నెలు ఉన్నాయి తోమడానికి. ఫస్ట్ టీ తాగితే కొంచెం రిలాక్స్ అయిపోతాం అనమాట, డే స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ మీరు అట్లాంటి వీడియోలు చేస్తున్నట్టయితే మార్చుకోండి, మీ కంటెంట్ మార్చుకోండి. అంతేగాని ఇక మా ఛానల్ పోతుంది, ఇక మేము చెయ్యము, ఇంట్రెస్ట్ పోయింది అది ఇదని అనుకోకండి. ఎందుకంటే మనకు ఇట్లా అవుతుందని తెలియదు కదా. కాకపోతే ఓకే, అందరూ యూట్యూబ్లోకి వచ్చేసారు, ప్రతి ఒక్కరు చేస్తుర్రు అని ఇట్లా అయినా కంటెంట్ మార్చిర్రేమో యూట్యూబ్ వాళ్ళు. కానీ మీరు కంటెంట్ మార్చుకోండి. అంటే మీరు రెగ్యులర్గా చేసే వీడియోస్లో కొంచెం చేంజెస్ చేసుకోండి. ఓన్ వాయిస్ ఇవ్వడము, మీరు కనిపించడము, ఇట్లాంటివి చేయండి అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ మూవీ సాంగ్స్ అప్లోడ్ చేయడము, గేమింగ్ ఆడుకుంటే ఆ గేమ్స్ షార్ట్స్ అవి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడం, ఇట్లా చేస్తారు అనమాట. అంటే ట్రై చేయండి, అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వకండి. మనం సాధించాలి. మనం యూట్యూబ్లోకి వచ్చినామంటే ఏదో ఒకటైతే సాధించాలి. మనం అన్నిటికీ ఫీల్ అవుతూ ఉంటే మనం చేయలేమండి యూట్యూబ్. కాకపోతే ఎంతో కష్టం ఉంటుంది, అది ఒక యూట్యూబర్గా నాకు తెలుసు. యూట్యూబ్లో చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సరే అండి, జనరల్గా నేనైతే ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మాట్లాడాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయేమో కనుక్కొని చెప్తాను. ఇప్పుడైతే టీ అయితే రెడీ అయిపోయింది, గిన్నెలు కూడా దోమేసినాను. ఇక టీ తాగేసి కొంచెం రిలాక్స్ అవుదాం. ఇక రిలాక్స్ అయ్యేదే ముందు ఇక వంట స్టార్ట్ చేయాలి. అదే మళ్ళీ 12-1 గంట అవుతుంది ఇక కిచెన్లోకి బయటకు వచ్చేసరికి. ఇక మా బాబు అయితే మమ్మీ టీ వాళ్ళు పొద్దున్నే తాగిరంట, వాళ్ళ డాడీ పెట్టిండంట. ఇక నాకే లేట్. ఇక కార్టూన్ అయితే అలవాటు అయిపోయిందండి, నిజంగా కార్టూన్ చూస్తూ టీ తాగాలి. ఇక అంటే వేరే ఛానల్ పెడదామన్న ఆలోచననే వస్తలేదు. ఇక పిల్లలు ఏది చూస్తే అదే చూడాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం.